బ్రేకింగ్ చూస్తున్న విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి ప్రాణాల మీదకు వచ్చిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గంగారం ప్రాథమిక పాఠశాలలో వంశీ అనే విద్యార్థి 3వ తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి బయటకు వెళ్తున్న వంశీ ఎలాంటి రక్షణ కంచె లేకుండా ఉన్న 33 kV ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వెళ్లగానే విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. ఈ ట్రాన్స్ఫార్మర్ పాఠశాల ప్రహరీ గోడకు ఆనుకుని ఉండడమే కాకుండా ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఎలాంటి ఫెన్సింగ్ కూడా లేకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో విద్యార్థి వంశీ చేతులు కాళ్ళు కాలడమే కాకుండా తలకు బలమైన గాయాలయ్యాయి. బాలుడి ముక్కు నుంచి రక్తం కారుతున్న నేపథ్యంలో వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది స్థానికులు హుటాహుటిన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పాఠశాల సిబ్బంది పట్టణంలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన స్థలం దగ్గరకు వెళ్లిన ఆర్టీఓ ట్రాన్స్ఫార్మర్కు ఫెన్సింగ్ ఎందుకు వేయలేదని విద్యుత్ అధికారులను నిలదీశారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్కు ఫెన్సింగ్ వేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లలో అందిస్తారు. రత్నకుమార్, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక విద్యార్థి ప్రాణాల మీదకి వచ్చింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. పాఠశాల ప్రహరీ గోడకు ఆనుకొని ఎలాంటి రక్షణ కంచె లేకపోవడం కారణంగా అక్కడ ఏర్పాటు చేసిన 33 kV ట్రాన్స్ఫార్మర్ కారణంగా 3వ తరగతి విద్యార్థి వంశీ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం ప్రకారం మధ్యాహ్నం భోజన విరామం సమయంలో వంశీ పాఠశాల బయటకు వెళ్లినప్పుడు ట్రాన్స్ఫార్మర్ వైర్లను తాగడంతో విద్యుత్ షాక్ తగిలి చేతులు కాళ్లు కాలిపోయినట్లు తెలుస్తుంది. ఆ చేతులు కాళ్లతో పాటు తలకు సైతం గాయాలు కావడంతో ముక్కు నుండి రక్తం కారింది. వెంటనే ఇమ్మీడియట్ గా ఆ వంశీని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ పరిస్థితి మరింత మెరుగైనటువంటి చికిత్స అవసరమైన నేపథ్యంలోనే ఇక్కడ నుంచి హైదరాబాద్ మరొక ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ యొక్క ఇన్సిడెంట్ లో పూర్తిగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి ముఖ్యంగా పాఠశాల గోడకు ఆనుకొని విద్యుత్ వైర్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఫెన్సింగ్ అనేది ఎందుకు ఏర్పాటు చేయలేదు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయని కారణంగానే ఇప్పుడు ఆ విద్యుత్ షాక్ తగిలి 3వ తరగతి విద్యార్థి వంశీకి తీవ్ర గాయాలు అవడం జరిగింది. దీని మీద అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఇమీడియట్ గా అక్కడ విద్యుత్ శాఖ అధికారులను అక్కడ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వంశీ పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపున కొడుకుకి ఇలా కావడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా క్షేదంలో మునిగిపోయారు. అలాగే ఇమీడియట్ గా అతనికి ట్రీట్మెంట్ అనేది అవసరమైన నేపథ్యంలోనే హాస్పిటల్ చేంజ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక మరోవైపు అధికారుల నిర్లక్ష్యానికి ఇది మరొకసారి నిదర్శనంగా మారింది. గతంలో పాఠశాలల్లో ఉన్నటువంటి అసౌకర్యాలకు సంబంధించి కూడా ఎన్నో సమస్యలు అనేవి లేవనెత్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రాణాంతకమైనటువంటి విద్యుత్ వైర్లు అనేవి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అందులో భాగంగానే గంగారం స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రహరీ గోడ దగ్గర ఫెన్సింగ్ అనేది లేకపోవడం కారణంగానే విద్యుత్ వైర్లు నిర్లక్ష్యంగా వేలాడుతూ విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్నకుమార్, ఈ ఘటనకు కారకులైన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విద్యుత్ అధికారులపైన ఎన్నో చర్యలు తీసుకునే అవకాశం ఉందా రత్నకుమార్? ప్రస్తుతం కుటుంబ సభ్యులు బంధువులు అదే ఆరోపణ చేస్తున్నారు. ఇది విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా చోటు చేసుకుంది కాబట్టి మరోవైపున గంగారం గ్రామస్తులు కూడా విద్యుత్ శాఖ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మరలా ఇటువంటి ఘటనలే పునరావృతం అవుతాయి కాబట్టి అలా అవ్వకుండా ఉండాలి అంటే ప్రస్తుతం జరిగినటువంటి ఇన్సిడెంట్ లో విద్యుత్ శాఖ అధికారులు బాధ్యత వహించాలి. బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటే ఒకవైపున వంశీ తల్లిదండ్రులతో పాటు గంగారం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మరోవైపున తనకి సరైనటువంటి మెరుగైనటువంటి ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రి మార్చినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే రత్నకుమార్, ప్రమాదం జరిగిన స్థలం దగ్గరికి వెళ్ళిన పరిశీలించిన ఆర్టీఓ ఏం చెప్తున్నారు?
ఘటనకు సంబంధించి ఇది పూర్తిగా విద్యుత్ శాఖ అధికారులకు సంబంధించి విద్యుత్ వైర్లు అనేవి వేలాడుతూ ఉన్న కారణంగానే ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది అనే విషయాలకు సంబంధించి ప్రస్తుతం అధికారులు తెలియజేస్తున్నారు. అయితే బాధ్యులు ఎవరు అనే దాని మీద అంటే ఆ గ్రౌండ్ లెవెల్లో ఇటు లైన్మెన్ యొక్క ఇష్యూస్ సంబంధించి కావచ్చు, అలాగే లైన్మెన్ దగ్గర నుంచి హెల్పర్ దగ్గర నుంచి, అలాగే డివిజన్ లో చూసుకోవాల్సినటువంటి ఎవరైతే ఏఓలు ఉంటారో వాళ్ళు కొంత డివిజన్ కు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ఆఫీసర్ల యొక్క నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆరోపణలు తలెత్తున్న నేపథ్యంలోనే అధికారులు బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ కూడా ఇందులో బాధ్యులు ఎవరనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద విచారణకు ఆదేశించాలన్నటువంటి డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.